నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు బీసీలకి గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది అనుకుంటున్నారా సార్? తప్పకుండా అన్యాయమే చేస్తుంది. కాకపోతే ఏంటంటే బీసీ సంఘాల ఒత్తిడి వలన ఇక్కడ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారికి సెగ తగిలి ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ స్థానాల్లో బలైన వర్గాలకి కేటాయించడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఏదో మమ అన్నట్టుగా ఒక ఎమ్మెల్సీ స్థానం కల్పించేసి బీసీలకు న్యాయం చేసినామని చెప్పని కాదు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ప్రకటించినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలి. అందులో బీసీలకి ఎంత బడ్జెట్ ఇస్తా అన్నారు, ఏం చేస్తా అన్నారు, ఏ కులాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతా అని చెప్పని అన్నారు. ఆ కులాలకు ఆ విధమైనటువంటి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. బీసీల బడ్జెట్ కూడా జనాభా దామాష ప్రకారంగా ఇవ్వాల్సిందే. 42% రిజర్వేషన్ కేటాయించాల్సిందే. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అంటే ఇప్పుడు ఎన్నికల ముందు మీ ఇలా చేస్తే మీ బీసీలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము ఎన్నికల ముందు ఇలా చేస్తే న్యాయం కాదు, వాళ్ళు ఇచ్చిన మాటని మాత్రం అమలు చేయాలని చెప్పేసి అని అంటున్నాం. వాళ్ళు డిక్లరేషన్లు ఏం ప్రకటించారు, ఖచ్చితంగా మేము వచ్చిన 6 నెలలకే కులగణన చేస్తాము, బీసీల రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి అన్నారు. కులగణననే వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురాంగా రేవంత్ రెడ్డి చేసిండు. అది కూడా ఆయనకి ఏంటంటే అయిష్టంగా చేసిండు. అందులో కూడా తప్పుల తడకలు ఉన్నాయి. తప్పుల తడకల గురించి కూడా కొట్లాడినాము ఖచ్చితంగా వాళ్ళని నిలదీసిన తర్వాతనే వాళ్ళు కూడా సరిదిద్దుకోనికి ముందుకు వచ్చిర్రు. మరి అలాంటప్పుడు వీళ్ళపైన పోరాటం చేయకపోతే ఎక్కడేసిన గొంగడు అన్నట్టుగా అక్కడే ఉన్నది అన్నట్టుగా ఆ విధంగానే ఉంటున్నారు వాళ్ళు. అందుగురించే ఇప్పుడు రానున్న సమావేశాలల్లో బీసీలకు ఇచ్చినటువంటి మాట బడ్జెట్ ఎంత ఇస్తా అన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏమో 5,000 కోట్లు ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వం వీళ్ళు కొంచెం పెంచి 9,000 కోట్లకు వచ్చిర్రు. కానీ 50% పైన ఉన్నటువంటి బీసీలకి ఒక 3% మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో 3% బడ్జెట్ కేటాయిస్తే ఏం సరిపోతాయి? ఏ విధమైన అభివృద్ధి పదంలో ముందుకు పోతారు బీసీలు? కాబట్టి బీసీలకు ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారంగా మన రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్ బీసీల అభివృద్ధి గురించి కేటాయిస్తేనే అన్ని కులాలకు అన్ని ఫెడరేషన్లకు బడ్జెట్లు పోతాయి, ఒక ఉపాధి కలుగుతుంది. బీసీలకు కూడా ఒక చైతన్యం వచ్చి ఉపాధి కలిగేసి వాళ్ళు కూడా ముందు స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా బడ్జెట్ గురించి మేము కొట్లాడాల్సిందే. కొట్లాడకపోతే అమ్మాయినా అడగంది అన్నం పెట్ట అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొట్లాడకపోతే ఏం చెయ్యదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎప్పుడు చూసినా కూడా రెడ్లకి ఏమిద్దాము, రెడ్లకి ఆత్మగౌరవ భవనాలు ఇద్దాము, లేకపోతే రెడ్లకి ఎమ్మెల్సీ స్థానాలు ఇద్దాము, మంత్రులు ఇద్దాము అని చెప్పనే ఉన్నది. మరి అందు గురించి కొట్లాడకపోతే ఎట్లా వస్తాయి బీసీలకి? అందు గురించనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడతాము. మా వాటా మా కోట మేము సాధించుకునే దాకా ఊరుకోము. థ్యాంక్ యూ సార్.